మెయిన్ హాంకాంగ్ ఐలాండ్లో ద అల్టిమేట్ క్లబ్బింగ్ ఏరియా ఇది ల్యాంగ్ క్వాయ్ ఫాంగ్. అక్కడికైతే వచ్చాం. ఇక్కడ కొంచెం నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేద్దాం, బార్ ఏం జరుగుతుందో చూద్దాం. అంతేకాకుండా బార్లో మనం కూర్చున్నప్పుడు ఏమేం జరుగుతుందో కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో వెల్కమ్ టు ద నైట్ లైఫ్ ఆఫ్ హాంకాంగ్. సెంట్రల్ హాంకాంగ్లోని మోస్ట్ ఐకానిక్ ఏరియా ఇది క్లబ్బింగ్కి. సో ఇక్కడికైతే వచ్చాం. థర్స్డే నైట్, ఫ్రైడే ఏమో హాలిడే కాబట్టి మొత్తం క్లబ్లు అయితే కళకళలాడుతున్నాయి. బాబు అస్సలు ఓపిక లేదనుకున్నా, మనోడు 11-12 మధ్యలో తీసుకొచ్చాడు. 3 తీసుకొచ్చి ఇప్పుడు 3 అయింది. ఇంకా నాకు ఓపిక లేదు, నేను పడిపోతానంటే అప్పుడు బయలుదేరాడు అన్నమాట. వద్దురా బాబు నాకు చూపించకరా బాబు అంటే, లేదు హాంకాంగ్ వచ్చే నైట్ లైఫ్ చూడు. ఇలాంటి నైట్ లైఫ్లు ఎన్ని చూడలేదు ప్రపంచంలో, ఎన్ని మూలలు చూడలేదు. బ్రూస్లీతో పిక్చర్ వెనకాల హాంకాంగ్ స్కైలైన్. Hi guys, so beautiful evening in Hong Kong. సో నిన్న హాంకాంగ్ నుంచి అమెరికా నుంచి హాంకాంగ్ వచ్చిన ఫ్లైట్ జర్నీ అదే పెట్టాను. ఇప్పుడు మిస్ అయితే అది డెఫినెట్గా చూడండి. సో పొద్దున్న నుంచి ఇక్కడంతా టొరెన్షియల్ రెయిన్స్ ప్లస్ బ్లాక్ రెయిన్ అని, రెడ్ రెయిన్ అని ఏదేదో వార్నింగ్ ఇస్తున్నారు. సో పొద్దున్న ఎక్కడికి వెళ్ళలేకపోయాను. సో నేను ఇవాళ ఉండిపోయాను. చైనా షెంజన్ వెళ్ళాలి కానీ ఉండిపోయాను. సరే ఉండిపోయాను కదా అని ఏదో ఒకటి నైట్ క్యాప్చర్ చేద్దామని. సో పొద్దున్న ఎలా ఉండిందో వర్షం మీకు ఒక్కసారి చూపిస్తాను నా బాల్కనీ నుంచి. ప్లస్ ఆ బ్లాక్ రెయిన్ అని అసలు బయటికి రావద్దు, ఎక్కడైనా బయట ఉంటే వెంటనే లోపలికి వెళ్ళిపోండి అని వార్నింగ్స్ ఇచ్చారన్నమాట. సో మధ్యాహ్నం వీడియో ఒకసారి చూపించి ఒక్కసారి నా సీన్ ఎలా ఉందో చూపిస్తాను. ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన పెట్రోల్ హాంకాంగే, హౌసింగ్ కూడా హాంకాంగే. ఒక చిన్న హోటల్ రూమ్ అయితే తీసుకున్నా. ఇదిగోండి, ఇది మన వ్యూ. రోజంతా వర్షం పడుతూనే ఉంది. హాంకాంగ్ వెదర్ డిపార్ట్మెంట్ ఏమో వార్నింగ్ కూడా ఇస్తుంది, బ్లాక్ రెయిన్ బయటకు వెళ్ళొద్దని, అందుకే వెళ్ళట్లేదు. ఈవినింగ్ మాత్రం మీకు వెదర్ బాగుంటుంది కాబట్టి నైట్ లైఫ్ ఏం జరుగుతుంది, చీకటి బతుకులు ఎలా ఉంటాయి అదంతా మీకు చూపిస్తాను. సో ఇదన్నమాట పైనుంచి వ్యూ చూపించే కదా నైట్ ఇన్ హాంకాంగ్లో. ట్యాక్సీలు చూస్తే లండన్లో ట్యాక్సీ లాగే ఉన్నాయి కదా. సో హాంకాంగ్ కాకుండా చుట్టుపక్కల కవ్లూన్ ఏరియా అంతా చైనీస్ కింగ్ డైనాసిటీ 1898లో 99 ఏళ్ల లీజ్కి బ్రిటన్కి ఇచ్చింది. ఆ 99 ఏళ్ల లీజు 1997లో అయిపోయింది కాబట్టి హాంకాంగ్ బ్రిటన్కి చెందిన, ఈ మిగతా ఏరియా అంతా చైనాకి ఇచ్చేశారు కాబట్టి మొత్తం హాంకాంగ్ ఏరియా అంతటిని 1997లో చైనాకి వెనక్కి ఇచ్చేశారు. సో చైనాకి హాంకాంగ్తోని 50 ఏళ్ళు అగ్రిమెంట్ ఉంది. అంటే 2047 వరకు హాంకాంగ్ డాలర్ని కానీ హాంకాంగ్ క్యాపిటలిస్ట్ సిస్టమ్ని కానీ డిస్టర్బ్ చేయరని. సో అందుకని మీరు చూస్తే హాంకాంగ్లోని ఫ్రీడమ్, చైనాలో కనబడిన ఫ్రీడమ్ హాంకాంగ్లో కనిపిస్తుంది. ఇక్కడ ఫేస్బుక్ వర్క్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్ వర్క్ అవుతుంది, గూగుల్ వర్క్ అవుతుంది, అన్నీ వర్క్ అవుతాయి అన్నమాట. సో ఎవరికైనా హాంకాంగ్ ఏంటి, ఎందుకు సపరేట్గా కరెన్సీ ఉంది, ఇమిగ్రేషన్ ఉంది అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. తెలంగాణలోని లేకపోతే మూవీ ఇండస్ట్రీ ఎవరు వచ్చినా ఒక వ్యాన్లో దిగుతుంటారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఏం వెళ్ళినా. సో అది ఈ వెహికల్ మాట, టొయోటోదే. సో ఇక్కడ ప్రైస్ అంతా లోపలికి వెళ్ళి చూపించడానికి లేదు, మూసేసి ఉంది కాబట్టి కాకపోతే జస్ట్ మెన్షన్ చేస్తాను. సో హాంకాంగ్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు చైనా బాగా డెవలప్ అయిపోయింది కానీ చైనా ఇప్పుడు బాగా డెవలప్ అవ్వకముందు హాంకాంగ్ ఏమో చూసి వావ్ ఏంట్రా బాబు ఈ స్కైలైన్ న్యూయార్క్లో ఉంది అని అనుకునేవాడు అనమాట. బాగుందా, బ్యూటిఫుల్. న్యూయార్క్ సిటీలో నడిచినట్టే ఉంది. నేను ఫస్ట్ హాంకాంగ్ వచ్చింది 2003లో. మా పేరెంట్స్ని కూడా తీసుకొచ్చా, అమ్మ నాన్న స్వాతి నా చెల్లి అందరం కలిసి వచ్చాం. ఇంకా ఫాండ్ మెమరీస్. అప్పుడే చైనా కూడా వెళ్ళి గ్రేట్ వాల్ ఆఫ్ చూసేసామాట. అసలు న్యూయార్క్ సిటీలో నడిచినట్టు ఉంది, ఏమీ తేడా లేదు. న్యూయార్క్ సిటీలో డబుల్ డెక్కర్ బస్సులు అందరూ ఇక్కడ ఉన్నాయి, అదే తేడా. సో గుడ్, అందరూ ఫాలో అవుతారు. రెడ్ ఉంటే ఒక్కడు కూడా క్రాస్ అవ్వలేదు, గ్రీన్ క్రాసింగ్. ఇలాంటివి ఎన్నో నేర్చుకోవచ్చు ఇండియా. మంచి ఎక్కడైనా నేర్చుకోవాలి, తప్పలేదు. సో ఇప్పుడు అంతా వైల్డ్ ఫీఫా షోరూమ్ కాదు కానీ మొత్తం ఫుట్బాల్. జర్మనీ, అర్జెంటీనా, మొత్తం అంతా ఫీఫా కప్. సో దారిలో అలా నడుస్తూ నైట్ ఎంత క్యాప్చర్ చేయగలిగితే అంత క్యాప్చర్ చేస్తామన్నమాట. స్పెసిఫిక్ అంటూ ఏం లేదు, మిడ్ నైట్ ఇన్ హాంకాంగ్ అది. సో రోజంతా ఏం తినలేదు కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేద్దాం. సంగీత వెజిటేరియన్ రెస్టారెంట్. ఇక్కడికి వెళ్ళి ఒక ఇడ్లీయో దోశ ఏదో తినేసి అప్పుడు ఎనర్జీ వస్తే నైట్ మార్కెట్ అంతా తిరుగుదాం అన్నమాట. చాలా ఎగ్జాస్టెడ్ కానీ విల్ డూ ఇట్. సంగీత
పెద్ద రెస్టారెంట్ ఎంత బిజీగా ఉందో. అసలు ఎక్కడికి వెళ్ళినా దేశీలే కనిపిస్తున్నారు. అసలు హాంకాంగ్లో నేను ఏదో 10% ఉంటారేమో, నేను ఉన్న ఏరియా అంతా అదే. చూడండి ఇండియాలో ఎలా ఉందో అంతమంది ఉన్నారు ఇక్కడ. సో అస్సలు స్పెషలైన గీ ఇడ్లీ చాలా బాగుంది. పొడితోని సాంబార్ ఇడ్లీ అంటే సాంబార్లో ముంచిస్తారంట. ఇంత టేస్టీ ఉందంటే, ఎస్పెషల్లీ నేను పొద్దునుంచి ఏం తినలే కదా, అందుకని ఇంకా టేస్టీ అనిపిస్తుంది అన్నమాట. ఎనర్జీ వచ్చింది నాకు. జెట్లాగా యూజువల్ ఉండదు కానీ సివియర్ హెడేక్ ఉంది పొద్దున్నుంచి. పడుకోలేదో ఏంటో, కళ్ళు మండుతున్నాయి. సో ఇవాళ టర్మినేట్ చేయాలేమో నాకు తెలీదు. సో ఇవ్వండి హాంకాంగ్లో మోస్ట్ బ్యూటిఫుల్ సైట్ మీకు చూపిస్తాను. సో దీన్ని ప్రామినాడ్ అంటారు. ఇక్కడి నుంచి సో మనం ఇప్పుడు ఉన్న ఏరియాది షిమ్సత్సుయి అంటారు, అంటే కవ్లూను. అక్రాస్ ద బే ఏమో హాంకాంగ్ ఐలాండ్ అనమాట. సో హాంకాంగ్ ఒక చిన్న ఐలాండ్, అర్థమైందా? సో ఒక్కసారి మీకు ఆ వ్యూ చూపిస్తాను. ఇక్కడ నుంచి మొత్తం స్కై లైన్. సో నేను ఫస్ట్ 2003లో మా ఫ్యామిలీ అందరూ వచ్చినప్పుడు వావ్ ఏంటి ఇలా ఉంది అని. ఇప్పుడు రాత్రి 10:30 అయిపోయింది. మనం 8కి వచ్చి ఉంటే మొత్తం లైట్లతో ఉంటాయి. ఇప్పుడు సగం లైట్లు ఆగిపోయాయి. రేపు నేను మోస్ట్ ప్రాబ్లీ ఉండను, ఒకడు ఉన్నట్టయితే చూపిస్తాను మీకు. సో ఇదిగోండి ప్రామినాడ్ పైకి వెళ్ళాం కదా, ఒకసారి స్కై లైన్ చూపిస్తాను దగ్గరికి వెళ్ళాక. చూడండి మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు చైనా అంతా ఇలానే ఉంటాయి, నాట్ ఎ బిగ్ డీల్ అనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో కూడా బిల్డింగ్స్ వచ్చాయి కదా ఇప్పుడు. కాకపోతే 1980s నుంచి ఆర్ 70s నుంచి ఇలా ఉండేది. సరే మొత్తం హాంకాంగ్ స్కై లైన్ చూపిస్తున్నా. సో అది హాంకాంగ్ ఐలాండ్. మనం ఇప్పుడు కవ్లూన్లో ఉన్నాం, షిమ్సత్సుయి అంటారు. ఇది మాట బ్యూటీ. నేను 8 PM వచ్చి ఉంటే లైట్ షో ఉంటుంది. అది అన్ఫార్చునేట్గా నేను చూపించలేను ఇప్పుడు, నేను రాలేదు కాబట్టి రేపు మోస్ట్ ప్రాబ్లీ ఉన్నాను. రేపు చైనా వెళ్తున్నా, షెన్జన్ వెళ్తున్నా. సో అది విషయం. సో మొత్తం మీకు ఇది నక్షల్ హాంకాంగ్ చూపిస్తున్నా. ఏంటంటే హాంకాంగ్లోని స్పేస్ లేదు కాబట్టి వర్టికల్గా పైకి వెళ్తుంది అనమాట. మీరు ఎక్కడ చూసినా బిల్డింగ్స్. ఇంత టాప్ బిల్డింగ్స్లో కూడా తక్కువ స్పేస్ కాబట్టి చిన్న కాఫిన్ హోమ్స్ ఉంటాయి. అది నేను చాలా ట్రై చేశాను వెళ్దామని. పొద్దున్నంతా బ్లాక్ వార్నింగ్, రెడ్ వార్నింగ్ అన్నీ ఉన్నాయి కదా. సో బయటికి వెళ్ళడానికి లేదు, హెవీ విండ్స్, మనం ఎగిరిపోతాం, లోపలికి వెళ్ళిపోండి అని చెప్పారు కాబట్టి వెళ్ళలేదు. సో ఇక్కడ మీరు చూస్తే శవపేటిక ఉంటుందా, కేవలం శవపేటిక సైజులోని, అంటే 6x6 అనుకోండి, ఆ సైజులోనే లివింగ్ రూము, కిచెన్ అన్నీ ఉంటాయి. 2 లక్షల మంది అలా ఉంటారు అన్నమాట. పోనీ అదేమైనా చీపా అంటే అది కూడా చాలా ఎక్స్పెన్సివ్. అందుకే హాంకాంగ్ కన్సిస్టెంట్గా ల్యాండ్ లేదు కాబట్టి వరల్డ్లో రియల్ ఎస్టేట్ వైజ్ కానీ లివింగ్ వైజ్ కానీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్ మాట. సో ఇవాళ నిజంగానే ఒక వీడియో చేసే ఓపిక కూడా లేదు. ఇలాగా హాంకాంగ్లో ఉన్నాం, మన ఛానల్లో ఎప్పుడు హాంకాంగ్ చూపించలేదు. మనం చూసే అభిమానులు ఉంటారు కదా, ఒక 50,000-70,000 మంది రోజు చూసేది, వాళ్ళ కోసం వచ్చేది చేస్తున్నాను వీడియో. సో స్టార్ బక్స్కి పోటీగా చైనా వాళ్ళు స్టార్ట్ చేశారు లకిన్ కాఫీ. కాకపోతే చైనా గూగుల్, ఫేస్బుక్ అన్నీ బ్యాన్ చేసిన, ఇక్కడ యాపిల్ ఫోన్లే ఎక్కువ వాడతారు చైనాలో కూడా. అమెరికా అంటే అమెరికానే అబ్బా, చైనా ఎంత పైకి వెళ్ళినా. ఇంకోసారి స్కై లైన్ కిందకి వెళ్ళిపోదాం. సో ఇదిగోండి హాంకాంగ్లో మోస్ట్ ఐకానిక్ ఏంటి, బ్రూస్లీ. చూడండి బ్రూస్లీ ఎంత ఇప్పటికీ మనం మాట్లాడుకుంటాం. కేవలం 33 ఏళ్ళు బతికాడు, ఇప్పుడు బతుకుంటే 86 ఏళ్ళు. సో ఆయన ఆనరీగా బ్రూస్లీ. ఈయన ఇల్లు కూడా ఇక్కడ ఉంది బ్రూస్లీది. ఆ బ్రూస్లీ ఇల్లు కూడా ఒక మ్యూజియంగా చేశారన్నమాట. ఎంత ఫేమస్ బ్రూస్లీ, కేవలం 33 ఏళ్ళకి ఎంత అచీవ్ చేశాడు. అద్భుతం కదా అసలు, అవుట్ స్టాండింగ్ టు బి ఆనెస్ట్. ఒకసారి ఇక్కడ మనం సెల్ఫీ వీడియో చేద్దాం. బ్రూస్లీ కదా ఎంతైనా. చదవండి గైస్, హాంకాంగ్లో బ్రూస్లీతో పిక్చరు వెనకాల హాంకాంగ్ స్కైలైన్ అన్నమాట. చూసారా, అది మొత్తానికి బ్రూస్లీ స్టాచ్యూతో ఐకానిక్. ఇక నైట్ చూపించాలి ఏదో అనుకున్నా, నా పరిస్థితి బాగాలేకపోయినా. సో బ్రూస్లీనే చూపించేశాను, ఇంకంతకన్నా ఐకాన్ ఆఫ్. జాకీ చాన్ కూడా ఉంటాడు దగ్గరలో ఎక్కడో. సో ఇప్పుడు మనం ఇదంతా దీన్ని లాస్ ఏంజలస్లో ఎలా అయితే అవెన్యూ ఆఫ్ ద స్టార్స్ ఉందో, సో అలానే ఇక్కడ కూడా కౌలూన్లో అవెన్యూ ఆఫ్ ద స్టార్స్ ఉంటుంది దీన్ని కూడా. ఈ ఏరియా మనం ఉన్న ఏరియా పేరు షిమ్సత్సుయి అన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ నేను ఏవో చూపిద్దాం అనుకున్నాను. నైట్ బాలీలో నైట్ లైఫ్ చూపించే కదా, అలాగా బిల్డింగ్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. అక్కడ ముంబైలోని కమాతీపురం ఉంటుంది కదా, కమాతీపురంలో రోడ్డు మీద ఉంటుంది. ఇక్కడ రోడ్డు మీద కాకుండా బిల్డింగ్స్లా ఉంటాయి అంతా. ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోయి కావాల్సిన పనులు చేసుకోవచ్చు. అది చూపిద్దాం అనుకున్నా కానీ లోపలికి అవన్నీ మనం వెళ్ళం కదా. బయట నుంచి చూపిస్తా వీలైతే, నాకు ఇంకా ఎనర్జీ ఉంటే. ఓకేనా? ఇంకా హాతీ అని అడుగుతున్నాడు. హాంకాంగ్
సో లాస్ ఏంజల్స్లో ఎవెన్యూ ఆఫ్ ద స్టార్స్ ఉంది కదా, అక్కడ ప్రతి ఒక్కరి పేరు మీద స్టార్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ సెలబ్రిటీస్ చేతులు అన్నమాట ప్రింట్. ఇక్కడ మనం క్యూఆర్ కోడ్ చేస్తే ఏ సెలబ్రిటీ గాడిది ఇది అని తెలుస్తుంది. అర్థమైందా? ఇది ఎవరో యాక్ట్రెస్ది చిన్న చేతులు ఉన్నాయి అలాగా. దీని పేరు కూడా ఇది కూడా ఎవెన్యూ ఆఫ్ ద స్టార్సే కదా. సో లాస్ ఏంజల్స్లో ఎవెన్యూ ఆఫ్ ద స్టార్స్ ఎలా ఉందో దీని పేరు కూడా ఎవెన్యూ ఆఫ్ ద స్టార్స్. కింద స్టార్లు ఉండవు, ఇలాగా ఉంటాయి చేతులు. సో మీకు ఇందాక చూపించింది ఒక హాఫ్. ఇటువైపు మెయిన్ విక్టోరియా పీక్ ఉంటుంది. ఆ విక్టోరియా పీక్ మీద కూడా ట్రామ్లో వెళ్ళొచ్చు. అది నేను చాలాసార్లు చేశాను కాబట్టి మీకు చూపించాల్సి ఉంది, కానీ నాకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు, టైం లేదు, అందుకని అది వెళ్ళట్లేదు. కాకపోతే ఇక్కడి కింద నుంచి సెకండ్ బెస్ట్ వ్యూ, ఆ పైనుంచి బర్డ్స్ ఐ వ్యూ. ఆ బర్డ్స్ ఐ వ్యూ కన్నా ఈ వ్యూనే బాగుంటుంది. అది చూశాను ఇది చూశాను కాబట్టి చెప్తున్నా. సో ఒక్కసారి అది కూడా చూపిస్తాను. సో గైస్, ఇన్ఫర్మేషన్ కోసం ఎవరికైనా హాంకాంగ్ రావాలి అని ఉంటే ఇండియన్ పాస్పోర్ట్ అయినా కూడా అసలు ఏం వీసా అక్కర్లేదు. కాకపోతే వాళ్ళు పాస్పోర్టు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓన్లీ ఆ ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రీ రిజిస్ట్రేషన్ దానికి పైసా కూడా కట్టక్కర్లేదు, ఫ్రీ. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా రండి. 20 కన్నా తక్కువ వాళ్ళకి, 40 కన్నా పై వాళ్ళకి ఈజీగా ఇచ్చేస్తున్నారు. హైదరాబాద్ బేస్డ్ పాస్పోర్ట్ అయితే, చండీగఢ్ బేస్డ్ పాస్పోర్ట్ అయితే 20 ఏళ్ళకి 40 ఏళ్ళకి మధ్యలో ఇవ్వట్లేదు. సో మన వాళ్ళు అమెరికా గురించి మన గురించి మాట్లాడండి కానీ, సో బేసిక్గా హాంకాంగ్లోని కొత్తగా 20 ఏళ్ళు 40 ఏళ్ళు మధ్యలో ఉంటే హైదరాబాద్లో ఇష్యూ అయిన పాస్పోర్ట్ అయినా, చండీగఢ్ ఇష్యూ అయిన పాస్పోర్ట్ అయినా ఇవ్వట్లేదు. అది నా రూల్ కాదు, ఇది హాంకాంగ్ రూల్. ఎందుకు ఇవ్వట్లేదంటే వచ్చేసి ఉండిపోతున్నారంట, వెళ్ళట్లేదంట. ఇది రీజన్. సో మెయిన్ స్కై లైన్ చూపిస్తాను మీకు, ఓకేనా? అదిగోండి గైస్, ఇది మెయిన్ పార్ట్. అది మొత్తం మళ్ళీ చెప్తున్నాను, అది హాంకాంగ్ ఐలాండ్, సెపరేట్ ఐలాండ్. అది ఆ పైన కొండ ఉందా, అదే విక్టోరియా పీక్. అక్కడికి వెళ్ళినా కూడా ఇవాళ క్లౌడ్స్ ఉన్నాయి కాబట్టి మీకు కనిపించేది కాదు. సో నేను వెళ్ళకుండా ఏం తప్పు చేయలేదు. సో ఇది అవెన్యూ ఆఫ్ ద స్టార్స్, దీన్ని కౌలూన్ అంటారు. షిమ్సత్సు ఈ ఏరియా పేరు, కౌలూన్ ఇది ఏరియా. సో ఇదిగోండి, ఇది మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఐలాండ్. మొత్తం వ్యూ చూడొచ్చు, అలా వెళ్తూనే ఉంటాయి వ్యూస్, ఓకేనా? సో 8 PM కరెక్ట్గా వస్తే 8 PM మొత్తం లైట్ షో అవుతుంది. ప్రతి బిల్డింగ్ మీద లైట్లు అవుతాయి. ఇది మేము 2003, 2004లో చూసినప్పుడు మా అమ్మ నాన్న ఎక్సైట్ అయిపోయారు అన్నమాట. ఇప్పుడు చూడలేదు ఇలాంటి లైట్ షో అని. ఆ రోజులకి ఇది పెద్ద గొప్ప. ఎందుకంటే న్యూయార్క్ అప్పటికి చూసేసారు. ఆ 2000లోనే న్యూయార్క్ తీసుకెళ్ళాను. 2000లోనే న్యూయార్క్ తీసుకెళ్ళాను. కానీ హాంకాంగ్ ఇది ఇలా రాదు కదా. న్యూయార్క్లో ఇంకా ఎక్కువ బిల్డింగ్స్ ఉన్నా డెన్స్గా వెనకాల ఉంటాయి. దీనికేమో ఎదురు ఐలాండ్ నుంచి ఎంత బ్యూటిఫుల్గా ఇవి చూడొచ్చు కాబట్టి అదనమాట విషయం. సో వెళ్ళిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియో. ఫార్చునేట్గా ఎవడు అడగట్లే, మరి స్టాంప్ ఏదిరా, ఇది ఏలో క్రియేట్ చేసావా, నిజంగా వెళ్ళావా, ఎవడో పాస్పోర్ట్ తీసుకెళ్ళావా, 2022 2023 చచ్చిపోతున్నాను అవలేక అవన్నీ గుర్తొస్తే. పాస్పోర్ట్ స్టాంపులు చూపిస్తే ఎవరిదో పాస్పోర్ట్ అంటారు. ఓకేనా? మళ్ళీ గుర్తు తెచ్చుకోండి, 1980sలోనే హాంకాంగ్. అందుకు హాంకాంగ్. అందరూ సింగపూర్ అంటారు. నాకైతే సింగపూర్ అంత నాకు పర్సనల్గా నచ్చదు సింగపూర్. బట్ ఎవ్రీబడి హ్యాస్ అ ప్రిఫరెన్స్ కదా. కొంతమంది వైజాగ్ నచ్చుతుంది, కొంతమంది హైదరాబాద్ నచ్చుతుంది. నాకైతే సింగపూర్ మోస్ట్ బోరింగ్ ప్లేస్ అనిపిస్తుంది. హాంకాంగ్ కూడా సంథింగ్ సిమిలర్, బట్ అ ట్యాడ్ బెటర్ అన్నమాట. ఇది నా పర్సనల్ ఉద్దేశం గైస్, ఓకే? అంతే. చూసారు కదా, మన ఫిల్మ్ ఫేర్ లాగా, అమెరికా ఆస్కర్ లాగా ఇది హాంకాంగ్ ఫిల్మ్ అవార్డ్స్. హాంకాంగ్ ఫిల్మ్ అవార్డ్ స్టాచ్యూ స్కైలైన్ వెనకాల చూడండి గైస్. డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ హాంకాంగ్ ఇది. మన పైన చూపించలేదు కదా, అందుకు చూపిస్తున్నా. డ్రోన్ షాట్ మాదిరి. సో న్యూయార్క్ అని బిల్డింగ్స్ ఉండవు కానీ ఇదన్నమాట. ఇప్పుడు చూడండి మొత్తం స్కైలైన్ కనుకుందాం. అర్థమైందా? వెల్కమ్ టు హాంకాంగ్ వన్స్ మోర్. నేను ఏదైతే చూపించానో అన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ చూసాను. సో మీరందరూ ఆతృతతో ఎదురు చూస్తున్న నైట్ లైఫ్ కోసం స్టార్ ఫెర్రీ తీసుకొని మనం హాంకాంగ్ మెయిన్ ఐలాండ్కి వెళ్తున్నాం. అక్కడ మీకు రిచెస్ట్ పార్ట్ చూపిస్తాను. మళ్ళీ బ్యాంకాక్లో ఎలా జరుగుతాయో అలాంటి క్లబ్ లైఫ్ కూడా చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు ఈ ఫెర్రీ చూసి అలా అవుతుందో, ఈ ఫెర్రీలోని
బ్రో ఒప్పుకోవట్లేదు, వెళ్ళాల్సిందే అన్నాడు. సరే పద వెళ్దామని ఎక్కుతాం అనమాట. సో బ్రో అయితే అస్సలు ఒప్పుకోవట్లేదు. కేవలం 60 రూపాయలు అంతే, 60 రూపాయలకి స్టార్ ఫెర్రీ. అందులోని మీరు రిటైర్డ్ అయిపోతే సగమే ప్రైస్. సో హాంకాంగ్లోని చాలా ఎక్స్పెన్సివ్ రియల్ ఎస్టేట్ కానీ మిగతా అన్నీ కొంచెం అమెరికా కన్నా చౌకగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టార్ ఫెర్రీ తీసుకొని అది మెయిన్ ఐలాండ్, దానికి వెళ్తున్నాం మనం. ఓకేనా? ఓపిక లేదురా నాయన అంటే హాంకాంగ్ ఐలాండ్ తీసుకొచ్చాడు. ఇదిగోండి సెంట్రల్ పియర్. ఈ షిప్లో వచ్చాం, 64 రూపాయలు ఇచ్చి ఇప్పుడు కవ్లూన్ నుంచి హాంకాంగ్ మెయిన్ ఐలాండ్కి వచ్చేసామాట. చూడండి ఒక్క నైట్లో ఇవే మామూలు వేరే యూట్యూబర్ అయితే 4 వీడియోలు తీసుకొచ్చింది. నిజంగా చెప్తున్నా, బ్రూస్లీ మీద ఒకటి, కవ్లూన్ మీద ఒకటి, హాంకాంగ్ మీద ఒకటి కదా, కమాతిపుర దాని మీద ఒకటి, నేను అన్నీ కలిపి ఒకటే చేస్తున్నాను. ఇంకా ఎవడైనా దద్దములు నేను యూట్యూబ్ మీద డబ్బుల మీద వ్యూస్ మీద బతుకుతున్నాను అనుకుంటే ఒక్కసారి మీ చెంప మీరు చెల్లుని కొట్టుకోండి. ఓకేనా? సో అక్కడి నుంచి మీరు చిన్న విల్లా కనబడింది కదా, సో లండన్ ఐలాగా, సింగపూర్లో వీల్లాగా ఇది హాంకాంగ్ వీల్ మాట. సో మనం అక్కడి నుంచి అయితే దూరం నుంచి చూసాము. లైట్లు ఉంటే బాగుండేది, రాత్రి 11 అయింది కాబట్టి లైట్లు ఆపేశారు. ఇటువైపు వచ్చేసాం, చూసారా? సో ఇప్పుడు రాత్రి కాబట్టి ఇంత ఖాళీగా ఉంది. ఇది మొత్తం అంతా కవర్డ్ మాట. సో ఎక్కడ వర్షం పడినా ఏం పడినా తడకుండా మొత్తం పెడిస్ట్రియన్ వాక్వేస్ లాగా హాంకాంగ్ ఐలాండ్ అంతా ఇలా ఉంది సర్క్యులర్గా. జస్ట్ మీకు మచ్చు కోసం చూపిస్తున్నాయి, ఇది ఒక ఐడియా కోసం. సో హాంకాంగ్ రాగానే మా విశాఖపట్నం గుర్తొచ్చింది. స్కైలైన్ చూసి కాదు, చెమటలు. వైజాగ్లో ఎంత మగ్గిగా ఉంటుందో, మేము విశాఖపట్నం వాళ్ళు అయినా రాగానే ఎంత చెమట పడుతుందో హాంకాంగ్లో కూడా అలానే. ఈవినింగ్ చల్లగున్నా కూడా అబ్బబ్బబ్బా చెమట ఒక్కపోత. నిజంగా విశాఖపట్నం వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది. ఇదిగోండి హాంకాంగ్, సెంట్రల్ హాంకాంగ్. ఒక్కసారి రిచెస్ట్ ఏరియా, మనం బ్యాంకింగ్ క్యాపిటల్, ఆ ఏరియాకి చూద్దాం. ఇదిగోండి కోల్కతాలో ట్రామ్లు పీకేశారు, కానీ హాంకాంగ్లో మాత్రం ట్రామ్స్ ఉన్నాయి. కలకత్తాలో ట్రామ్స్, హాంకాంగ్లో ట్రామ్స్ రెండు బ్రిటిష్ వాళ్ళ చలవే. నచ్చినా నచ్చకపోయినా బ్రిటిష్ వాళ్ళు పెట్టినవి అవన్నీ. ఓకే, వాళ్ళు భారతదేశం చాలా దోచేసుకున్నారు, కానీ కొంత భారతదేశానికి హాంకాంగ్కి కాలనీస్కి ఇచ్చారన్నమాట. ఫ్రెంచ్ కాలనీస్ మీకు చూస్తే తెలుస్తుంది, చాలా ఘోరం. ఏదో ట్రామ్. సో హాంకాంగ్లో ట్రామ్ కూడా చూస్తాం, అది విషయం. సో ఇవ్వండి, ఇది పాష్ హాంకాంగ్ మాట. జేపీ మార్గన్ అమెరికన్ బ్యాంకే కదా. సో అమెరికా రూల్స్ ద వరల్డ్ మ్యాన్, యూ లైక్ ఇట్ ఆర్ నాట్. సో లూయి విటాన్, అది ఫ్రెంచ్ కంపెనీ ఆఫ్ కోర్స్. లాంజీన్స్, బ్రుగే, అన్ని రకాలు. మొత్తం ద పాషెస్ట్ పార్ట్ ఆఫ్ హాంకాంగ్ వచ్చాం. నాకు టైం ఉండుంటే మీకు పూరెస్ట్ పార్ట్ ఆఫ్ హాంకాంగ్ స్లమ్స్ చూపించేవాడిని, కానీ టైం అన్ఫార్చునేట్గా లేదు. ఈసారి చైనాలో స్లమ్స్ చూడడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఈ మధ్యన ఇండియాలో బాగా తిప్పుతున్నారు, చైనాలోని క్యాస్ట్ సిస్టమ్ ఉందని, చైనాలో పావర్టీ ఉందని. కానీ కొంచెం నవ్వు వచ్చింది చైనా పావర్టీని చూసి. ఏంటి ఎంత పావర్టీ ఉందా అని అంటే నవ్వు వస్తుంది మరి, అది. సో ఇది మాట జేపీ మార్గన్. మనం రిచెస్ట్ పార్ట్ ఆఫ్ హాంకాంగ్లో ఉన్నప్పుడు అది. సో ఇదిగోండి, రాత్రి బ్రో చెప్తున్నాడు, రాత్రి 12 దాటితే ఇది విచ్చలవిడి అవుతుంది. మీకు అర్థమైంది కదా, ఎక్కువ మాటలు చెప్పక్కర్లేదు. ఇది జెన్జీ ఉంటారంట 12 to 4. సో జెన్జీకి ఎవరు ఆంధ్రప్రదేశ్ యాడ్ పెట్టకండి, అక్కడ తీసుకెళ్ళిపోయి లాగేసి జాబ్లు వేసేస్తారు. జెన్జీకి అక్కడ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి కదా. సో హాంకాంగ్లో జెన్జీ ఏరియా కాబట్టి ఎవరు చెప్పొద్దు. బాబు మాకు ఏ పొలిటికల్ పార్టీతోని అసోసియేషన్ లేదు, జస్ట్ సరదాగా సెట్ అయ్యారంతే. ఓకేనా? ఎందుకంటే నాన్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కదా, వినడానికి సరదా గమ్మత్తుగా ఉంది అని. ఏ పొలిటికల్ పార్టీతో మాకు సంబంధం లేదు బాబు. మాకు అసలు భారతదేశంలో ఓటు హక్కు కూడా లేదు. ఎవరు గెలిస్తే నాకేం చెప్పండి. ఓకేనా? సో ఇదిగోండి, మనం అర్ధరాత్రి కరెక్ట్గా స్ట్రైక్ ఆఫ్ మిడ్ నైట్ క్లబ్బింగ్ ఏరియాకి వచ్చాము. మొత్తం జెన్జీ, అంతా జెన్జీ ఏరియా. అంటే మనం ఓవర్ ఏజ్ అనుకోండి, మనం ఎలిజిబుల్ కాదు. అంతా క్లబ్బింగ్ ఏరియా. మీకు కావాల్సింది ఏదో ఒకటి చూపించాలి కదా. ఆ క్లబ్బింగ్ ఏరియా పక్కనే కమాతిపురాలు కూడా ఉంటాయన్నమాట. కాకపోతే ఇది చూపిస్తే కానీ మరి కడుపు నిండదు కదా, ఇంత వచ్చేదందుకు. సో ఇది కూడా చూపిస్తున్నా, చెమటలు కప్పుకొని. నాకు నిజంగా ఈ ఏరియాకి రాగానే గుర్తుకొస్తున్నాయని విశాఖపట్నం గుర్తొస్తుంది. బిల్డింగ్లు చూసి కాదు, పట్టిన చెమట చూసి. అదనమాట విషయం. గుర్తుకొస్తున్నాయి. వెళ్దాం అడిగి. సో ఇప్పుడు జెన్జీ ఏరియాలో తిరుగుతున్నాం మనం.
క్లబ్బింగ్ ఏరియా చూసారా, మొత్తం క్రౌడ్స్. ఎవరైనా అడగొచ్చారా, నువ్వు జెన్సీ కాదు కదరా ఇక్కడికి వచ్చారా అని. మా వాడికి సిగరెట్లు కావాలంట. కాపులు, ట్యాక్సీలు. జెన్సీ కాదు వీళ్ళు, ఆల్ జెన్సీ. సో ఇక్కడ పెడెస్ట్రియన్ స్ట్రీట్ మాట. అసలు అసలు అర్ధరాత్రి ఏరియాకి వచ్చాం, రాత్రి కార్యక్రమాలు జరిగే ఏరియాకి. చూసారా, ఇది విషయం. రేపు హాలిడే కాబట్టి ఫుల్ క్లబ్బింగ్, బిజీగా. బ్రిటిష్ వాళ్ళు అలవరిచిన గొప్ప విషయాలు ఇవన్నీ. బార్స్. సో ఇదే గైస్ మెయిన్ క్లబ్బింగ్ ఏరియా. సో బ్యాంకాక్ లెవెల్లో మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు, కానీ లోపల ఎక్స్ప్లోర్ చేస్తే ఇక్కడ అన్ని రకాలు మిక్స్డ్ మాట. నాట్ ఓన్లీ క్లబ్సే కాకుండా వేరే అన్ని రకాల కార్యక్రమాలు, కలాపాలు జరుగుతాయి. సో ఒక్కసారి ఏదైనా క్లబ్లోకి, ఏదైనా బార్లోకి వెళ్ళి కూర్చొని, బ్రో అట్లీస్ట్ బియర్ తాగుతాడు, నేనేమో కూర్చొని మొత్తం సీన్ ఎంజాయ్ చేద్దామని, ఆస్వాదిద్దామని వచ్చాం. ఒకసారి వెళ్దాం, ఒక క్లబ్ చూసుకుందాం. మ్యూజిక్, డాన్సింగ్, గుడ్ టైమ్స్ అంట కమర్షియల్ బిల్డింగ్లో. మరి అంతకన్నా ఇంకేం చెప్పక్కర్లేదు నీకు, అంతే. మీద మీరు అర్థం చేసుకోవాలి. ఏ లోపల బిల్డింగ్స్, ఓకేనా. బాగా మ్యూజిక్ వస్తుంది, మళ్ళీ కాపీరైట్ రాకుండా మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ వదులుతున్నా. మొత్తం చూడండి, బ్యాక్ యాలీస్. ఇది మెయిన్ క్లబ్బింగ్ ఏరియా. మళ్ళీ చెప్తున్నా, చూపిస్తున్నా. అసలు రేపు హాలిడే కాబట్టి ఇంకొంచెం సేపట్లో జనాలు వస్తారు. ఇక్కడ నాకు తలనొప్పి పోయింది వచ్చేసరికి. ఇందాకలంతా ఈడ్చుకొని వస్తున్నా. కొంచెం తలనొప్పి తగ్గింది కాబట్టి ఇట్స్ ఓకే. సో కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. బ్యాంకాక్ వెళ్ళిన వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది, ఈ స్ట్రీట్ అంతా కూడా మ్యూజిక్ అనిపిస్తుంటుంది బయటికి. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇండియన్ మ్యూజిక్ కావాలంటే ఇండియన్ మ్యూజిక్, అరబిక్ కావాలంటే అరబిక్, వెస్టర్న్ కావాలంటే వెస్టర్న్, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ మీకు మెయిన్ చూపిస్తున్నా. ఇక్కడ ఇదిగోండి ల్యాన్ క్వాయ్ ఫాంగ్ అది. సో బేసిక్గా ఈ ల్యాన్ క్వాయ్ ఫాంగ్ అంటే ఇదే మెయిన్ క్లబ్బింగ్ ఏరియా అన్నమాట. ఇందాక చూసిన ఒక క్లబ్బే బాగుంది, అక్కడ కూర్చుంటే మనకి కొంచెం ఎత్తులో కూర్చొని అంతా చూడొచ్చు. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు రివర్స్. ఈ క్లబ్లోకి వెళ్ళడానికి చూసారా, షఫుల్ థింగ్స్ ఎంత బిజీ ఉందో. సో వీకెండ్ కదా, స్టాప్ థింకింగ్ స్టార్ట్ డ్రింకింగ్ అని ఉంది. సో మనం అలాగా డ్రింక్ చేయం కాబట్టి మనం వర్జిన్ ఏదైనా తెచ్చుకుందాం డ్రింక్. ఈ క్లబ్స్ చూస్తున్నాం, ఏ క్లబ్కి వెళ్ళాలా అని. ఈ క్లబ్ అయితే చాలా బిజీగా ఉంది. ఇంత క్రౌడ్స్ ఉన్నారు ఏంద్ర నాయన, ఒక పెద్ద క్యూ ఉంది. ఎంటర్ అవ్వడానికే ఒక గంట పట్టేట్టు ఉంది. బట్ ఎనీవే, సో ఇది మొత్తం డ్రింక్స్ మెన్యూ అన్నమాట. న్యూయార్క్ కన్నా రిలేటివ్గా మచ్ చీపర్, కాకపోతే సిమిలర్ ప్రైజెస్ ఉన్నాయి నైట్ లైఫ్లో. వర్జిన్ డ్రింక్స్, రెగ్యులర్ డ్రింక్స్ అంతా. సో ఇక్కడ లాట్స్ ఆఫ్ పీపుల్, వీళ్ళందరూ రెడీ టు మింగిల్ మాట. ఫ్రెండ్షిప్ కోసం చూస్తున్నారు. అంతకన్నా నేను ఇంకేం చెప్పలేను, మీకు అర్థమై ఉంటుంది భావం. ఎవరు దొరుకుతారా, ఎవరితో ఫ్రెండ్షిప్ చేద్దామా అని సైకిల్ చేస్తున్నాను అనమాట. నన్ను తాగేసాను అనుకుంటున్నారు అయితే, తాగలేదు. అది వర్జిన్ మొహితో, ఇది మా వాడి పెద్ద బీర్. నన్ను తాగను కదేంటి, అందుకే ఒత్తే సారాలేని డింక్. ఏందో వీళ్ళందరూ ఫ్రెండ్షిప్ కోసం ఎదురు చూస్తున్నారు, కన్నులు కొడుతున్నారు. ఏం చేయాలి, ఇది మన కూర్చునే క్లబ్బు. సో ఇదిగోండి మన వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు. నీ చికెన్ తినొచ్చా అని అడుగుతున్నారు. సరే తినుకో అని చెప్తున్నా. ఆవిడేమో ఫుల్గా డ్యాన్స్ చేసుకొని ఎంజాయ్ చేసుకుంటుంది. లైఫ్ ఈజ్ గుడ్. ఇక్కడ కూర్చుంటే ఎంత మందిరానైనా వచ్చి, ఇదిగోండి ఈవిడ కొత్త ఫ్రెండ్షిప్ చేసుకుంది. మనమేమో క్లబ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా, చూస్తున్నా ఏం జరుగుతుందో మీకు కూడా చూపిస్తున్నా. ఓకే, రాత్రి 3-4 అయింది. ఇంకా డన్, ఓపిక లేదు, వెళ్ళిపోదాం. బాబు అస్సలు ఓపిక లేదు అనుకున్నా. మనోడు 11-12 మధ్యలో తీసుకొచ్చాడు. 3 తీసుకొచ్చి ఇప్పుడు 3 అయింది. ఇంకా నాకు ఓపిక లేదు, నేను ఇంకా పడిపోతానంటే అప్పుడు బయలుదేరాడు అన్నమాట.
వద్దురా బాబు నాకు చూపించకరా బాబు అంటే, లేదు హాంకాంగ్ వచ్చే నైట్ లైఫ్ చూడు. ఇలాంటి నైట్ లైఫ్లు ఎన్ని చూడలేదు ప్రపంచంలో, ఎన్ని మూలలు చూడలేదు కదా. చూడండి ట్యాక్సీలో వెళ్ళిపోతున్నాం, ఇప్పుడు ట్రైన్లు బస్సులు ఏమి ఉండవు. వెళ్ళిపోదామా? నైట్ లైఫ్ నచ్చిందా? చీకటి వీధుల్లో చీకటి కార్యక్రమాలు నచ్చాయా? ఎంత చూపించగలను అంతే చూపిస్తా, అంతకని ఎక్కువ చూపించకూడదు, తప్పు. ఓకేనా? కమాతిపుర కన్నా బాగుందా? సోనాగాజీ కన్నా బాగుందా? ఓకే. సో రాత్రి క్యాబ్లో ఉన్నాం, లండన్ స్టైల్. ఎంత స్పేషియస్ ఉంది చూడండి, బిజినెస్ క్లాస్ కన్నా బెటర్, ఫస్ట్ క్లాస్ లాగా ఉంది క్యాబ్. హాంకాంగ్లో క్యాబ్ కూడా ఎక్కేసాం. ఇవాళ బస్ ఎక్కాం, ట్రైన్ ఎక్కాం, షిప్ ఎక్కాం, బోట్ ఎక్కాం, ట్యాక్సీ ఎక్కాం, అన్నీ అయిపోయినాయి. ఓలమ్మో హాంకాంగ్ ఎంత బాగుంది ఏటి, మళ్ళీ పొడతామా ఏటి, అందుకే చూసామన్నీ. బాయ్ బాయ్ హాంకాంగ్. నేను తాగేసాను అనుకోకండి, మనం తాగాం. నేను తాగింది వర్జిన్ మొహిటో, కావాలని నటిస్తున్నా అలాగా. బాయ్ బాయ్ హాంకాంగ్, వీఆర్ గోయింగ్ హోమ్. నేను హై అని అనుకోవద్దు, అలాగా బిల్డప్ ఇస్తాం అంతే. మనం చుక్క మద్యం కూడా తాగమాట, ఓన్లీ షాంపియన్ ఆన్ ద ప్లేన్, దట్స్ ఇట్. యు గాట్ ఇట్, లెట్స్ గో బ్యాక్. చూడండి హాంకాంగ్లో కూడా ఎక్కడికి వెళ్ళినా దేశీలే. ఈ కార్ పేరు విశాల్, అదనమాట విషయం. అథెంటిక్ పాకిస్తానీ ఫుడ్. కొంతమందికి మండుతుంది, అందుకు చూపిస్తారు. చూసారా న్యూయార్క్లోని బ్యాక్ యాలీస్లో ఎలా ఉంటుంది అంతా. న్యూయార్క్ సిటీని చూసి కాపీ కొట్టేశారు బ్రో. ఎవరికైనా కష్టం ఉంటే దురదగా ఉంటే గొక్కోండి, అంతా న్యూయార్క్ సిటీ స్టైలే. యూకే నుంచి అమెరికా కాపీ కొట్టలే, అమెరికా నుంచి యూకే కాపీ కొట్టింది. ఓకేనా? సో రెడీగా ఉన్నారు ఎవరైనా ఫ్రెండ్స్ దొరుకుతారా అని. ఇదిగోండి అది.